కలిపి మహాలక్ష్మి. అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువుని చందనంతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి? కృష్ణుడు ఎప్పుడైతే మధురా నగరంలో ప్రవేశం చేశాడో అప్పుడు కుబ్జానే మొట్టమొదలుగా చూసినప్పుడు ఆయన సౌందర్యాన్ని చూసి మైమర్చిపోయిందిట. కుబ్జా అంటే ఏంటి? అన్ని వంకర్లు కలిగిన ఆవిడ, ఎక్కడ ఏ విధంగా అందంగా లేదు. పోనీ శరీరం ఏమైనా ఆరోగ్యంగా ఉందంటే శరీరం కూడా ఆరోగ్యంగా లేదు. ఈమెం చేస్తుంది? కంసుడి అంతఃపురంలో చక్కగా అందరికీ సెంట్ బాటిల్స్, అంటే ఇప్పుడు మనం సుగంధ ద్రవ్యాలను ఏవైతే మాట్లాడుకుంటున్నామో అలాంటి సెంట్ బాటిల్స్, అత్తర్స్ ఇలాంటివన్నీ సప్లై చేస్తూ ఉంటుందని. అలాంటి ఆవిడని ఏం చేయాలి? ఆమె దగ్గర ఏముంటుంది? ఉంటే అవే ఉంటాయి కదా, చందనము, అత్తరు ఇలాంటివి ఉంటాయి. ఆమె ఈ అత్తరు ఇవన్నీ ఏంటి నీకు ఇవ్వడం అని చెప్పి చందనం ఆయనకి సమర్పణ చేసిందిట. చందనం సమర్పణ చేసినందుకు ఆయన ఒక్క బిగి కౌగిలితోటి ఆ అమ్మాయిని మొత్తం సూపర్ అందగత్తగా తయారు చేశారట. అంటే ఎంత అందగత్త అంటే మనం ఆ అందాన్ని ఊహించలేము. అలాగే ఆమె శరీరంలో ఏ వంకర లేదు, ఏ అనారోగ్యము లేదు. అలాగే ఆమెను చూస్తే కనుక మహాలక్ష్మి సాక్షాత్ ఇక్కడ ఉందేమో అనుకున్నారట. ఆమెతో ఆయనకి ఒక కుమారుడు కూడా కలిగాడు. అసలు ఆమెను ఎవ్వరు చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్ళు. అంటే ఏంటి? ఎవరైతే స్వామికి చందనం సమర్పిస్తారో వాళ్ళ జీవితానికి సంబంధించిన రకరకాల దోషాలు, అనారోగ్యం, చాలామందికి అనారోగ్యాలు ఉంటాయి. వీళ్ళంతా స్వామికి కనుక అక్షయ తృతీయ రోజున చందనాన్ని సమర్పించి చందన లేపనంతో స్వామికి అభిషేకం చేయించిన ఇలాంటివన్నీ చేస్తే, అయితే చందనం మంచి చందనం అయి ఉండాలి, సెంట్ కలిపినవి ఇలాంటివి అయ్యి ఉండకూడదు. ఏదో ఎర్ర చందనము, ఇంకేవో చందనాలు, రకరకాల చందనాలు వచ్చాయి కదా, అవన్నీ సరిపోవమ్మ, అరగదీసినవి ఇలాంటివి చేయాలి. మీకు సింహాచలంలో చూసినా కూడా మనకి అరగదీసిన చందనమే ఇస్తారు. అలాంటి చందనాన్ని స్వామికి సమర్పణ చేసి, స్వామికి మీకేం కావాలి, మా జీవితంలో అసలు ఏమీ అడగకపోయినా కూడా చక్కగా శాంతిగా ఉంటుంది. మనం చందనం రాసుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. స్వామి శాంతిస్తాడు. ఆ శాంతించడం వల్ల సకల భువనాల్ని తన కడుపులో దాచుకున్నవాడు. అంటే ఎంతటి ఉధృతమైన, ఎంతటి శక్తివంతమైన అలాంటి స్వామిని మనం ఆరాధన చేసినప్పుడు ఆ స్వామికి ఏ పూజ చేసినా చందనం ఖచ్చితంగా లేపనం చేయాలంటారు. చందనం సమర్పించకుండా పూజని క్లోజ్ చేస్తే కనుక మీరు ఆ రోజు స్వామికి పూజ చేసినట్టు కాదు అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అందుకని స్వామికి చందన లేపనం చేసి వాటి రోజున స్వామిని ఆరాధన చేస్తే మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది, స్వర్గప్రాప్తి లభిస్తుంది. అలాగే మీకు స్వామి ఉన్న లోకాలు ప్రాప్తిస్తాయి. అంటే ఏవైతే శాశ్వత లోకాలు ఉంటాయో అలాంటి లోకాలను సిద్ధింపజేస్తుంది. అది కాకుండా మీకు జీవితంలో ఉన్న అనారోగ్యము, రకరకాల వంకర్లు, జీవితంలో రకరకాల వంకర్లు ఉంటాయి. అలాంటి వంకర్లు, సడన్ సర్ప్రైజెస్ మన జీవితంలో లేకుండా స్వామి ఎప్పుడు ఎల్లవెల్లలా కాపాడుతాడు మనకి. ఇలా ప్రతి అక్షయ తదియ రోజు చేయాలి. ఏదో ఒక అక్షయ తదియ చేశాం కదా చాలే అనుకోకూడదు. ఈ ప్రతి అక్షయ తదియ రోజున చేస్తే కనుక మీరు స్వామికి చందనం సమర్పణ చేసింది లెక్క